గొడవ జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? మా అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అంటే హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్లో ఉన్నావా? నీకు ఎవరు చెప్పారు ఇక్కడ గొడవ జరిగిందని? నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళు చెప్పారు. ఏమని? ఈ విధంగా మీ మామకి వాళ్ళు కొట్టున్నారు, వైసీపీ వాళ్ళు ఇలా కొట్టుకున్నారు కూడా పాత కక్షల వల్ల దాన్ని కొట్టుకున్నారు చెప్పిన మరి నేను వస్తా ఉన్నాను. ఎక్కడికి వస్తున్నావు? ఇంటికి వస్తున్నాను. తర్వాత మధ్యలో వాళ్ళు ఉండేరు. ఎందుకు మీ గొడవలో విధంగా అన్నప్పటికీ నీకేంద్ర చెప్పేది, అసలు ఎవరు అసలు అని చెప్పని నన్ను పడుకుని స్వాతం కొట్టేది. ఎవరు నేను కొట్టింది? దగ్గు నాగరాజు, దగ్గు శివకుడు, సుమంతో, రాజు, దగ్గు రాజు. ఇప్పుడు నీకు ఎక్కడెక్కడ దెబ్బలా? వెనకాల తలకేమన్నా దెబ్బలా? ఎక్కువ చెయ్య ఏమైంది చెయ్యి? ఇప్పుడు నీకు నరాల చిట్లు అని చెప్పారు. సన్నారు నరాల చిట్ల చెయ్యి, రక్తం కూడా కట్టేస్తున్నాను. చెయ్యి వాసుందా? వస్తుంది. ఎక్కడ కట్టారు నీకు? కట్టేది పెద్ద హాస్పిటల్. పెద్ద హాస్పిటల్కి వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు? రాత్రి నైట్. ఇందుకూరుపేట చెల్లగారిపప్పు. మా ఆయన విజయ్ కుమారు. మా అత్తగారికి ఆపరేషన్ చేస్తుంటే హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ నుంచి ఫోన్ చేసాము ఇటు మా బాబాయ్తో గొడవ పెట్టుకుంటున్నారని. అక్కడ మా బాబాయ్ని ముగ్గురు అడ్డగించి కొట్టారు. ఆయన ప్రాణహాని ఉందని ఆయన వెళ్ళిపోయాడు. భయపడి వెళ్ళాడు. ఆయన కొట్టారు, విపరీతంగా కొట్టారు. మేము ఫోన్ చేసి మా ఆయన్ని రమ్మని చెప్పాము. మా ఆయన వస్తూ ఉంటే రావులు అడ్డగించారు. అడ్డగించి వాళ్ళు ముగ్గురు మా ఆయన పట్టుకొని కొట్టారు. కొట్టేసి కాలంలో దిగి కొట్టేశారు. ఆయన చెయ్యి విరిగిపోయింది. మా ఆయనకి మా బాబాయ్కి ప్రాణహాని ఉంది. మాకు పోలీసులు వాళ్ళు అన్నీ తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. వాళ్ళు వైసీపీ నాయకులు వల్ల. గతంలో మీరు వీళ్ళు వాళ్ళని కొట్టుంటే మీ బాబాయ్ కానీ మీ ఆయన కానీ వాళ్ళని కొట్టాడా? లేదండి, వాళ్ళే వచ్చి కొట్టిండ్రు. వాళ్ళే వచ్చి కొట్టారు. గొడవలో వైసీపీ కార్యకర్తలు అయితే నాయకులు అయితే వాళ్ళు నా మీద దాడి చేసిన వాళ్ళ వ్యక్తుల పేర్లు దగ్గు నాగరాజు, దగ్గు రాజు, దగ్గు సుమంత్ అనే వ్యక్తులు దాడి చేసి మమ్మల్ని విజయ్ కుమార్ అనే వ్యక్తిని నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. గతంలో కూడా మాకు ప్రాణహాని ఉందని మాకు భయపడుతున్నాము. ఆస్తి నష్టాలను కూడా చేస్తున్నారు. రాత్రి అదే దినం రాత్రి మోటార్లు కాడ ఫీజులు పెరిగేయడము, దాన్ని డెలివరీలు పెరిగి ఫీజులు పెరిగేయడం జరిగింది. నాకు చేపల గుంట కూడా ఉంది. ఈ చేపల గుంటకి వాళ్ళు ఏ రోజు ఏం చేస్తారో, ఆస్తి నష్టం చేస్తారని చెప్పి నాకు భయంగానే ఉంది. గతంలో ఏ ఇబ్బంది జరిగినా, ఏ ఆస్తి నష్టం జరిగినా ఆ వ్యక్తులే కారకులు అవ్వాలి అని కారకులు అవుతారని నేను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను. పోలీసు వారు వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ రాడ్డుతో కొట్టారు. రాడ్డుతో బైక్ రాడ్డుతో కొట్టారు. ఇక్కడ కొట్టారు. పైన కొట్టారు, ఇటు సైడ్ కొట్టారు. ఇక్కడ బోన్ మీద ఇక్కడ కొట్టారు. ఈ బోన్ మీద ఇక్కడ కొట్టారు. ఇక్కడ ఇప్పటికీ నొప్పిగా ఉంది. అదేవిధంగా మోకాల మీద ఇక్కడ మోకాల మీద కొట్టారు. ఈరోజు నడవలేక పరిస్థితిగా ఉంది. నిన్న 10-12 ఏళ్ల కిందట ఇళ్ళకు వచ్చి బాట్ల కాడ గొడవలు ఉన్నాయి మాకు. ఇళ్ళకు వచ్చి ఆడవాళ్ళని మగవాళ్ళని వాళ్ళు కాపు కాసారు. ఒక్కొక్కరిని పథకంగా చేసారు. మాకు అవన్నీ తెలియదు కొడతారని. పనులు చేసుకుని ఇళ్ళకు వచ్చేలేకే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఏం జరుగుతుందని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ రక్తపాతం చేశారు. ఇప్పుడు రక్తం చిందించింది చెలాగా తూకుంటే. నిన్నేం జరిగింది? నిన్న అక్కడికేమో నేను బాగాలేదు. వాళ్ళు ముగ్గురు మళ్ళీ మా పిల్లోడిని వాళ్ళు ఇష్ట ప్రకారంగా ఆడుకునేది కాకుండా ఎలరాయి తీసి మళ్ళీ నెత్తినేసి చంపియాలని కూడా చూశారు. చంపియాలని చూశారు ఎలరాయి. ఈ పిల్లోడు ఆ పిల్లోడు ఇచ్చి గబక్కని రాయి బీరికి ఎడంగా వేసేసాడు. తర్వాత మాకు తెలిసి మేము పోయే తలకి పోలీసు వాళ్ళు వచ్చింది. తర్వాత ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మకి బాగాలేక హాస్పిటల్ ఉంది, సింహపూర్ హాస్పిటల్. అక్కడ వైద్యం చేసుకుంటా బిడ్డ మీద ఉంటే ఆ అబ్బాయికి ఈ సంగతి మీ భావన కొట్టారని చెప్పి వాళ్ళ అక్క కొడుకు ఆ పిల్లోడు ఆయన వచ్చి ఏదో అనుకోండి బాధ కదా మా బావని ఎందుకు కొట్టాలా, ఎందుకు ఏం చేసాడు అని అనేది అన్నాడని వాడు సేమంత్ అనేవాడు రాజు నాగరాజు ముగ్గురు మల్లుకొని కుట్టేసి కాళ్ళలో వేసేసారు.
ఆమెను మాకు ఇరు పిల్లకాయలు వచ్చి చెప్పారు. మేమందరం పోయేలేక తీసుకొని మా ఇంకొక బావ కొడుకు తీసుకొని 2-3 పట్టుకొని తీసుకొని ఇంటికి వచ్చారు. అది జరిగింది. నాకు చెయ్యిరిగోళ్ళు అయితే చేరు కొట్టారా? చీర కొట్టేది వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఆడుకొని కాళ్ళ దోసేసారు సావరా నా కొడకానని. అది జరిగింది. చిందించింది మా చెల్లగారి తోపు. మా బావ కొడుకులను కొట్టారు, నన్ను కొట్టారు, మడలను కొట్టారు. అందరం పెద్ద హాస్పిటల్లో 15 రోజులు ఉంటే ఈ వైసీపీ నాయకులు ఆ కేసును కూడా తొక్కేసి బయటికి రానియకుండా వాళ్ళని ఏమీ చేయలే గతంలో. ఇప్పుడన్నా చర్యలు తీసుకొని మాకు రక్షణ కలిగించండి.